హలో ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్లోని మనం ఫీమేల్ లీడ్ యాన్ని చూస్తాం. తనేమో మంచిగా కూర్చొని చదువుతూ ఉంటుంది. అప్పుడే సడన్గా వాళ్ళ అడాప్టివ్ అంకుల్ ఏమో ఫుల్గా రింగ్ చేసి లోపలికి వస్తాడు తనని హెరాస్ చేయడానికి. బయట వాళ్ళ ఆంటీ ఏమో కూర్చుంటుంది. లోపల ఏం జరుగుతుందో ఆంటీకి బాగా తెలుసు, కానీ టీవీ చూస్తూ సౌండ్ కూడా బయటికి రావద్దు అని సౌండ్ ఏమో చాలా పెడుతూ ఉంటుంది. అప్పుడే సీన్ రివర్స్ అవుతుంది. తను సేవ్ చేసుకోవడానికి పక్కనే ఉన్న బాటిల్తో తనను కొడుతుంది. అప్పుడే ఆంటీ ఏమో అది చూసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్లో తను ఒక ఫ్యూనరల్కి అటెండ్ అవుతుంది. అది కూడా వాళ్ళ రియల్ గ్రాండ్ ఫాదర్ యొక్క ఫ్యూనరల్కి. అప్పుడే తను కూర్చొని అతనికి ఫ్లవర్స్ పెట్టి ఆడ కూర్చునేసరికి అప్పుడే గో అలాగే గో యొక్క గ్రాండ్ ఫాదర్ ఇద్దరూ ఉంటారు. గో యొక్క గ్రాండ్ ఫాదర్ ఏమో తనని చూస్తూ యాన్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి మిస్ అయిపోయింది, సడన్గా దొరికేసరికి. కానీ వాళ్ళ గ్రాండ్ పా ఏమో చనిపోయి ఉన్నాడు. పాపం ఇప్పుడు తిన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అని బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే గ్రాండ్ పా అలాగే చనిపోయిన యాన్ యొక్క గ్రాండ్ పా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో తనేమో రిగ్రెట్గా అలాగే గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే గో ఏమో అంటూ ఉంటాడు, గ్రాండ్ పా నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను కదా, నేను అన్నీ హ్యాండిల్ చేస్తాను అని అంటాడు. అలాగే తన దగ్గరికి వెళ్తాడు. తనకి దగ్గరికి వెళ్ళేసరికి తనేమో టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి ఇమ్మీడియట్గా విజిటింగ్ కార్డ్ ఇచ్చి, ఇతను గో ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే తనేమో ఓకే అని అంటుంది. అప్పుడే గో అంటూ ఉంటాడు తనతో, నువ్వు నాతో పాటు రా, నేను నీకు బెటర్ లైఫ్ ఇస్తాను అని అంటాడు. సో తనేమో మాట్లాడలేదు. తను ఒక మ్యూట్ పర్సన్ కాబట్టి ఒక పేపర్లో పెన్సిల్తో రాస్తుంది కమ్యూనికేట్ చేయడానికి. నువ్వెందుకు నాకు బెటర్ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే, ఎందుకంటే మీ గ్రాండ్ పా బెస్ట్ ఫ్రెండ్స్, అలాగే మా గ్రాండ్ పాకి నువ్వు సఫర్ అవ్వడం ఇష్టం లేదు, అందుకే నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్తాను అనగానే తనేమో ఓకే అని అంటుంది. సో కార్లో కూర్చోగానే అప్పుడే తను కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది రైటింగ్ ద్వారా, నా హోల్డ్ హౌస్కి వెళ్ళాలి, అక్కడ నా బుక్స్ అన్నీ ఉన్నాయంటే నా హోల్డ్ హౌస్కి వెళ్ళాలి అనగానే, ఏంటి నువ్వు సడన్గా మైండ్ చేంజ్ చేసుకున్నావు అంటే, లేదు అక్కడ నా బుక్స్ ఉన్నాయని మళ్ళీ రాసి చూపిస్తుంది. అలాగే తనేమో బుక్స్ తీసుకొని ఫాస్ట్గా బయట తొందరగా వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే వాళ్ళ అడాప్టివ్ ఆంటీ వస్తుంది. ఏంటి నువ్వు నా హస్బెండ్ని చంపేశావు, నేనేమో నిన్ను పోలీసులకు పట్టించాను, కానీ నువ్వు ఎలా బయటకు వచ్చావు? ఇన్ని ఇయర్స్ నుంచి నేను నిన్ను పెంచితే నువ్వు లాస్ట్కి నాకు ఇచ్చేది ఇదా? నువ్వెంత అన్గ్రేట్ఫుల్ అని తన బుక్స్ అన్నిటిని కింద పడేసి తొక్కుతూ ఉంటుంది. మంచిదని నువ్వు మాట్లాడలేకపోయావు, అయినా నీలాంటి పర్సన్ని పెంచడమే నా తప్పు అని తనని తిడుతూ ఉంటుంది. అలాగే ఒక సీజర్తో తనని గట్టిగా పొడవబోతుంటే అదే టైంకి అక్కడికి గో వస్తాడు. ఇమీడియట్గా గో యొక్క అసిస్టెంట్ ఏమో తనని పట్టుకుంటాడు. తనేమో ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఏం చేయలేను అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే అలా ఒకవేళ అరుస్తూ ఉంటే కాలనీలో ఉన్న పీపుల్స్ అందరూ వచ్చి తనకి సపోర్ట్ చేస్తారు అని. అలాగే అందరికీ చెప్తూ ఉంటుంది, తిన వల్ల నా హస్బెండ్ చనిపోయాడు, అలాగే తినని పోలీసులకు కూడా పంపించాను, కానీ తిన ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు, తినకి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలి అని అంటూ ఉంటే అప్పుడే గో అంటూ ఉంటాడు, సరే మళ్ళీ పోలీసులను పిలువు, నేను కూడా చూస్తాను పోలీసులు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనగానే, నువ్వు ఎక్కువగా మాట్లాడకు, చిన్నప్పటి నుంచి నేను తననే పెంచాను అంటే, ఓ అవునా, నువ్వు ఇల్లీగల్ అడాప్షన్ తీసుకున్నావు, ఒకవేళ ఈ విషయం బయటకు వచ్చిందనుకో అప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉండాలి, అయినా ఏం పర్వాలేదు, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని చెప్పి అసిస్టెంట్కి చెప్తాడు. తనని పోలీస్ స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి నువ్వు జరిగిన నిజాలన్నీ చెప్పేసేయి అని అంటాడు. అలాగే గో ఏమో తనని హౌస్కి తీసుకొచ్చి అసిస్టెంట్తో చెప్తూ ఉంటాడు, చూడు ఈరోజు నాకున్న మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయు అనగానే అసిస్టెంట్ ఏమో షాక్ అవుతాడు. ఎందుకంటే బాస్ ఎప్పుడు తన మీటింగ్స్ని ఒక్కసారి కూడా పోస్ట్పోన్ చేయలేదు, ఫస్ట్ టైం తను పోస్ట్పోన్ చేశాడు అని. అలాగే లోపలికి వెళ్ళగానే గ్రాండ్ పా ఏమో తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వే దగ్గరికి వచ్చి నీకు ఇష్టమైన థింగ్స్ ఏంటి, నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, నీకు ఎలా ఉండాలి, నీకు ఇష్టమైన డ్రెస్సెస్ అని అడుగుతూ ఉంటే తనేమో సైలెంట్గా ఉంటుంది. అప్పుడే గో అంటాడు, గ్రాండ్ పా నీకు ఐడియా లేదా, తను మ్యూట్ అనగానే గ్రాండ్ పా అంటాడు, ఇంపాసిబుల్, తను చిన్నప్పుడు నన్ను పాప అన్నది బాగా గుర్తుంది అని చెప్పగానే అప్పుడే స్టాఫ్ వచ్చి, మ్యామ్ మీరు రెస్ట్ తీసుకోవడానికి రండి, ఎందుకంటే చాలా స్ట్రెస్లో ఉన్నారు కదా అంటే గ్రాండ్ పా అంటాడు, అవునవును నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో, ఒకవేళ నీకు ఆగాలనిపిస్తే చెప్పు, ఆ టైంలో నీకు వేడిగా ఫుడ్ సర్వ్ చేస్తారు అని చెప్పి పంపించేస్తాడు. గ్రాండ్ పా ఏమో గూకి చెప్తూ ఉంటాడు, చూడు తన కోసం ఒక మంచి డాక్టర్ని చూడు అంటే
గ్రాండ్‌పా నువ్వే తన కోసం మంచి డాక్టర్‌ని వెతుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు నువ్వు నా మాటలు అస్సలు వినట్లేదు అని గ్రాండ్‌పా ఏమో అంటూ ఉంటాడు. కానీ అతను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను యూనివర్సిటీ నుంచి బయటికి రాగానే ఏమో పిక్ చేసుకోవడానికి వస్తాడు. గూని చూసి మనసులో అనుకుంటుంది, ఇతను 5 డేస్ నుంచి కనిపించట్లేదు, ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటుంది. అప్పుడే హౌస్‌కి రాగానే గ్రాండ్‌పా ఏమో తనకి విష్ చేస్తూ అంటూ ఉంటాడు, నీకు తినడానికి ఏం కావాలి అని అంటాడు. అలాగే తనేమో రూమ్కి వెళ్ళగానే మీద అరుస్తూ ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నీ వల్ల హాస్పిటల్ యొక్క కంపెనీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మనం లాస్ అయ్యాం, దానితో కొలబరేషన్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుసు కదా అని అంటూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ అంటాడు, బాస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మిస్టర్ గు హాస్పిటల్ యొక్క కంపెనీకి ఒక ఆర్డర్ వేశాడు తన మ్యూట్నెస్ని సెట్ చేయాలని, కానీ వాళ్ళేమో ఇంపాసిబుల్ అని చెప్పారు. అందుకే వాళ్ళు ప్రాజెక్ట్ని కూడా ఇతను క్యాన్సిల్ చేశాడు అని చెప్పబోతూ ఉంటే ఈ విషయాన్ని అసిస్టెంట్ నోట్ల నుంచి మొత్తం కంప్లీట్ చేయకముందుకే అసిస్టెంట్ని స్టాప్ చేస్తాడు. ఎందుకంటే గ్రాండ్పాకి ఈ విషయం తెలియకూడదు అని. అలా నెక్స్ట్ సీన్లో ఏమో వాళ్ళు ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఏమో తనని చూస్తూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు, అసలు ఈ ఫ్యామిలీలో తినేలా సర్వైవ్ అవుతుంది. ఒకరేమో వర్కహాలిక్, గ్రాండ్పా కూడా సేమ్ అని గ్రాండ్పా ఏమో తనతో అంటూ ఉంటాడు, నువ్వు ఫుడ్ అన్నీ కలిపి తినకు, మంచి పోషకాహారాలు తిను, హెల్తీగా తిను, మెయింటైన్ చేయు అని చెప్తూ ఉంటే ఇమ్మీడియట్గా ఏమో తన ప్లేట్ తీసుకొని తనకు కావాల్సిన మీట్ని అలాగే ప్రోటీన్స్ అన్నిటిని సర్వ్ చేస్తూ ఉంటాడు. ఏమో తననే చూస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇదేమైనా ఉందా, అతను నన్నే చూస్తున్నాడు అని అనుకుంటుంది. ఏమో తనను చూడడం చూసి నన్ను చూస్తుంటే భయపడుతుంది కావచ్చు అని ఇంపార్టెంట్ మీటింగ్ అని వంక చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో గ్రాండ్పా ఏమో అంటూ ఉంటాడు, నువ్వు అతని గురించి ఆలోచించకు, అతను ఒక వేస్ట్ ఫెలో, ఫుడ్ కూడా సరిగ్గా తినడు, బిజినెస్ అంతా ఇంపార్టెంట్ అని చెప్పి నువ్వు అలా చేయకు, హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అలాగే బిజినెస్ మీద కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. యానికి తనేమో నెక్స్ట్ సీన్లో యూనివర్సిటీకి వెళ్ళగానే తను రిటర్న్ వస్తూ ఉంటే నాన్సీ అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి అలాగే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తనని కావాలనే ఇబ్బంది పెడతారు. ఎందుకంటే తను మ్యూట్ అని తన్ని ఏడిపిస్తూ ఉంటారు. అలాగే అంటూ ఉంటారు, నువ్వు ఒక వీక్ పర్సన్, ఒకవేళ ఇప్పుడు నేను కింద పడేసినా నీకు ఎంత దెబ్బ తగిలినా నువ్వు కనీసం ఎవరిని పిలవలేవు అని తన్ని బుల్లీ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి తన సీనియర్ వస్తాడు. తన సీనియర్ ఏమో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే సీనియర్ని చూసి ఇమీడియట్గా నాన్సీ అంటుంది, హలో సీనియర్, మేము జస్ట్ తినకి విష్ చేయడానికి వచ్చామని అంటుంది. కానీ సీనియర్కి బాగా తెలుసు వాళ్ళ ముగ్గురు తను నేర్పించడానికని. అలాగే అంటూ ఉంటాడు, సరే లేట్ అయింది కదా ఇంకా హౌస్కి వెళ్ళండి అనగానే నాన్సీ ఏమో సీనియర్కి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. సీనియర్ ఏమో తనకి కేక్ ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే క్లబ్లో ఉంటారు కాబట్టి. అప్పుడే తనేమో ఒక లెటర్లో నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, అలాగే ఈ కేక్ ఆఫర్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ, కానీ నేను యాక్సెప్ట్ చేయలేను అని థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. అప్పుడే సీనియర్ ఏదో చెప్పబోతూ ఉంటే అదే టైంకి మిస్టర్ వస్తాడు. రాగానే తనకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హౌస్కి రాగానే గ్రాండ్పా ఏమో తనకి ఒక ఫోన్ ఇస్తాడు, చూడు ప్రతిసారి నువ్వు పేపర్లో రాయాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచి ఫోన్లో టైప్ చేయు, అలాగే ఇమీడియట్గా నా నెంబర్ అలాగే నెంబర్ సేవ్ చేసుకో, నీకు ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటే మాకు కాల్ చేయు అనగానే తను ఓకే అని అంటుంది. నీకు యూనివర్సిటీలో నిన్ను ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా అంటే లేదు నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తను యూనివర్సిటీకి రాగానే వాళ్ళ ప్రొఫెసర్ ఏమో ఫుల్గా తిడుతూ ఉంటుంది, నువ్వేంటి డెడ్లైన్ అయిపోయినా కానీ నీ ప్రాజెక్ట్ హోంవర్క్ని కంప్లీట్ చేయలేదు, సబ్మిట్ ఎందుకు చేయలేదు అని అంటూ ఉంటే తనేమో టెన్షన్ పడుతూ నేను ఆల్రెడీ ముందే ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను అని తన ఫోన్లో టైప్ చేయగానే నువ్వు అప్పుడే ప్రొఫెసర్ తన మీద అరుస్తూ ఉంటుంది, చూడు నువ్వు తప్పు చేసావు ఒప్పుకో, అంతేకాని అబద్ధం చెప్పకు అని అంటూ ఉంటుంది. సరే నీ పేరెంట్స్ని పిలువు అనగానే ఇక్కడేమో మిస్టర్ గుకి కాల్ వస్తుంది కంపెనీ ఉంది కాలేజ్ నుంచి. సో ఇమీడియట్గా అసిస్టెంట్తో చెప్తాడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని. అసిస్టెంట్ రాగానే చూడు ఈ మీటింగ్ క్యాన్సిల్ చేయు, నేను అర్జెంట్గా వెళ్ళాలి అని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో ఇది సెకండ్ టైం బాస్ సెకండ్ టైం కూడా మీటింగ్ క్యాన్సిల్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు అనుకుంటాడు. తను యూనివర్సిటీకి వెళ్ళగానే ప్రొఫెసర్ ఏమో చెప్తూ ఉంటుంది, మిస్టర్ గోని చూడగానే గుర్తుపట్టి మీరేంటి సార్ మీరు తనకేం రిలేషన్ అని అంటారు. అప్పుడే అతను అంటాడు నేను తన అంకుల్ అనగానే సరే ప్రాబ్లం ఏంటి అంటే తను హోంవర్క్ సబ్మిట్ చేయలేదు, అది కూడా డేట్ అయిపోయాక కూడా అనగానే ఓ ఇంత చిన్న మ్యాటరేనా అని ప్రొఫెసర్కి ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా తనని బయటికి తీసుకెళ్తాడు. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అనగానే తన ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడం వల్ల తన ఫోన్ తీసుకొని చెప్తూ ఉంటుంది, నేను ఆల్రెడీ
సబ్మిట్ చేశాను, కానీ అది మిస్ అయింది అనగానే తన క్లాస్ రూమ్కి తీసుకొచ్చి, సరే నీకెవరి మీదైనా డౌట్ ఉంటే చెప్పు, ఆ స్టూడెంట్ యొక్క టేబుల్ దగ్గర వెళ్ళు అనగానే తనేమో నాన్సీ యొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తన హోంవర్క్ బుక్ ఉంటుంది, అది చాలా డిస్ట్రాయ్ చేసి అంతా ఉంటుంది. ఇమీడియట్గా గోయేమో ఆ బుక్ని తీసుకెళ్ళి ప్రిన్సిపాల్ యొక్క డెస్క్ మీద వేసి, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలనుకుంటున్నారు అనగాని ప్రిన్సిపాల్ ఏమో ఇమీడియట్గా నాన్సీని పిలుస్తుంది. నాన్సీ ఏమో అబద్ధం చెప్తూ ఉంటుంది. చెప్పాలంటే తను యాన్ తొందరగా హోంవర్క్ కంప్లీట్ అవ్వడం వల్ల నేను తన దగ్గర నుంచి తీసుకున్నాను, అది అడుక్కొని నేనే తన దగ్గర అడిగి తీసుకున్నాను. అలాగే నేను నా ప్రాబ్లమ్స్ ఏమన్నా మిస్టేక్ ఉన్నాయేమో చూసుకోవడానికి అంటే మిస్టర్ గో అంటాడు, అది చూస్తుంటే నువ్వు అడిగి తీసుకున్నట్లేదే, ఆ బుక్ యొక్క పొజిషన్ చూస్తుంటే అంటే సారీ నేను తన మీద జెలస్గా ఫీల్ అవుతున్నాను, తను బాగా చదువుతుంది కదా అందుకే నేను ఇలా బుక్ చేశాను అంటే అండ్ ఇంకోసారి నెక్స్ట్ టైం ఇలా చేయను అని సారీ చెప్తూ ఉంటే ప్రొఫెసర్ ఏమో సరే ఈసారి తను సారీ చెప్పింది కదా నెక్స్ట్ టైం అస్సలు రిపీట్ చేయకు అని చెప్పి అంటూ ఉంటే మిస్టర్ గో అంటాడు, ఏంటి చిన్న సారీతో తను వదిలేయడమా, ఛాన్సే లేదు అనగానే ప్రొఫెసర్ ఏమో ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అంటే తన కాలేజ్ మొత్తం ముందు తన యాన్కి సారీ చెప్పాలి అనగానే ఆ అమ్మాయికి వేరే ఛాన్స్ లేక ఓకే అని అంటుంది. అలాగే బయటికి రాగానే మళ్ళీ మిస్టర్ గో ఫోన్లో టైప్ చేస్తూ ఉంటుంది. ఈ విషయం గ్రాండ్ పా దాకా వెళ్ళకూడదు అనగానే తనేమో ఓకే అంటాడు. అసిస్టెంట్ రియాక్షన్ ఏమో డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ కార్ ఎక్కగానే అసిస్టెంట్ అనుకుంటాడు, మా బాస్ యొక్క ఐటమ్ ఒక్క టచ్ చేసినా ఊరుకోదు, అలాంటిది ఈ అమ్మాయి ఏంటి ఫోన్ తీసుకుని టచ్ చేసినా మా బాస్ ఇంత కూల్గా ఉన్నాడు అని అనుకుంటాడు. తను హౌస్కి రాగానే గ్రాండ్ పా చెప్తూ ఉంటాడు, నేను కొన్ని డేస్ దాకా బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాను, సో నీకు ఏదైనా నీకు ఇంపార్టెంట్ పనున్నా ఏమైనా ప్రాబ్లం వస్తే గోకి చెప్పు, అదే గోనే నీకు ప్రాబ్లం అయితే నువ్వు నాకు కాల్ చేయు, ఇమీడియట్గా వస్తాను అనగానే తనేమో ఓకే అంటుంది. గో ఏమో అప్పుడే వచ్చి గ్రాండ్ పా నువ్వు వచ్చేదాకా తనని నేను బాగానే చూసుకుంటాను అని అంటాడు. అలాగే గ్రాండ్ పా ఏమో తనకి అన్లిమిటెడ్ కార్డు ఇవ్వగానే తనేమో లేదు నాకు వద్దు గ్రాండ్ పా అని సైగ చేస్తూ ఉంటే గో ఏమో గ్రాండ్ పా ఇస్తున్నాడు కదా, చిన్నప్పుడు నాకు టాయ్ కొనేయడానికి 100 times డ్యాన్స్ ఇప్పించేవాడు, కానీ ఇప్పుడు నీకు చూడు ఎంత బాగా కార్డు ఇస్తున్నాడో, తీసుకో అనగానే తనేమో తీసుకుంటుంది. గ్రాండ్ పా ఏమో బిజినెస్ ట్రిప్కి వెళ్ళగానే తను అనుకుంటూ ఉంటాడు, తిని ఇంకా గ్రాండ్ పా వెళ్ళిపోయింది కదా పాపం తిని ఎంత బాధపడుతుందో, అలాగే తిని నార్మల్గా ఫీల్ చేయాలి అంటే ఈ ఓల్డ్ హౌస్ నుంచి నా హౌస్లోకి షిఫ్ట్ చేయాలి అని అనుకుంటాడు. మిస్టర్ గో ఏమో తన హౌస్కి తీసుకొస్తాడు. తనేమో నైట్ మొత్తం వెయిట్ చేస్తుంది, ఇంతవరకు గూ రాలేదు అని. సరే వెళ్ళి పడుకుందామనే లోపు అప్పుడే అతను తన కోసం కేక్ తీసుకొచ్చి చూడు ఈ కేక్ తిన్నాక బ్రష్ చేసి పడుకో అనగానే తనేమో ఏంటి నేను చిన్నపిల్లని అనుకుంటున్నాడా, బ్రష్ చేసుకొని పడుకో అని చెప్తున్నాడు, అయినా నేను ఒక దాన్ని ఉన్నాను అని నాకు గుర్తుంచుకొని మరి కేక్ తెచ్చాడు, నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. బెడ్రూమ్లో కూర్చొని అన్ఈజీగా ఫీల్ అవుతూ ఉంటే అతనికి హాట్ వాటర్ ఇచ్చి చూడు నీ బాడీలో కూల్ అవుతుంది, అలాగే టైంకి పడుకో ఫోన్ చూడకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తనేమో మంచిగా యూనివర్సిటీ నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే నాన్సీ ఏమో తన ఫ్రెండ్స్తో తన దగ్గరికి వస్తుంది. అప్పుడే తనకు అర్థమవుతుంది తిన ఎలాగైనా లాస్ట్ టైం చేసిన దానికి రివెంజ్ తీసుకోవడానికి వచ్చింది అని. సో అసిస్టెంట్ అలాగే గూ ఏమో బిజినెస్ గురించి మాట్లాడుతుంటే అప్పుడే అసిస్టెంట్కి మెసేజ్ వస్తుంది నాని నుంచి, ఇంతవరకు తను హౌస్కి రాలేదు యాన్ అనగానే ఇమీడియట్గా అసిస్టెంట్ ఏమో మిస్టర్ గూకి ఈ విషయం చెప్తాడు. అప్పుడే అర్థమవుతుంది అంటే తను ఏదో ప్రాబ్లంలో ఉంది అని మిస్టర్ గూకి అర్థమవుతుంది. సో ఇక్కడ నాన్సీ ఏమో తన కాలేజ్ పెయింటింగ్ రూమ్లో అన్నీ బంధిస్తుంది. అలాగే అంటూ ఉంటుంది, నువ్వు ఆ రోజు స్కూల్లో అందరి ముందు నా పరువు తీసావు, కానీ అదే స్కూల్ ముందు నేను చూడు వీడియో రికార్డ్ చేసి నీ బాడీని ఎలా చేస్తానో కలర్స్తో నింపేస్తాను, అప్పుడు అందరూ నేను ఏ యాంగిల్లో చూస్తారో నేను కూడా చూస్తాను అని తన బాడీ మీద కలర్స్తో పెయింటింగ్ వేస్తూ మొత్తం బాడీ మీద పెయింటింగ్ వేస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వేయమని చెప్తేసరికి వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు. యానేమో ఏడుస్తూ ఉంటుంది, ఎవరైనా సేవ్ చేయడానికి వస్తే బాగుండు అని, కానీ ఎందుకంటే తను మాట్లాడలేదు కదా. అదే టైంకి అక్కడికి మిస్టర్ గో వస్తాడు. ఇమీడియట్గా అసిస్టెంట్ ఏమో నాన్సీని పట్టుకోగానే నాన్సీ అంటూ ఉంటుంది, నువ్వు నన్ను టచ్ చేయకు, నీకు తెలుసా నా ఫ్యామిలీ ఎవరో, మమ్మీ ఎవరో తెలుసా, ఫ్యామిలీ మాది అంటే, అవునా మీ మమ్మీకి చెప్పు ఫ్యామిలీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని అంటూ ఉంటాడు. అప్పుడు నువ్వే మొక్కల మీద కూర్చొని నాకు సారీ చెప్తావని అంటూ ఉంటాడు. సో నాన్సీ ఏమో భయపడుతూ ఉంటుంది. అలాగే తన్ని ఆల్రెడీ హెరాస్ చేసి తన కాల్కి దెబ్బ తగలడం వల్ల తనకి చాలా పెయిన్ రావడం వల్ల తన హాస్పిటల్ జాయిన్ చేపిస్తాడు. సో తనకి ఫ్లవర్ బొకే తీసుకొని లోపలికి వెళ్ళబోయే టైంకి గ్రాండ్ పా కాల్ చేసి
చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ గ్రాండ్పా దగ్గరికి కూడా తన్నెవరో ఇలా ఏడ్పించారని తెలుస్తుంది. గ్రాండ్పా అంటాడు, నువ్వు దీనికి సీరియస్ రియాక్షన్ తీసుకోవాలి అని అంటాడు. ఓకే గ్రాండ్పా అంటే, సరే తను హోల్డ్ హౌస్లోనే ఉంచు అనగానే ఓకే గ్రాండ్పా అని అంటాడు. తిని అనుకుంటూ ఉంటాడు, తనని పాపం హోల్డ్ హౌస్లో ఉంచితే తను ఒక్కతే ఒంటరిగా ఫీల్ అవుతుంది కదా అని అనుకుంటాడు. లోపలికి వెళ్ళి ఫ్లవర్ బొకే ఇవ్వగానే తను ఇమ్మీడియట్గా లేచి కళ్ళు తెచ్చి అతన్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అతను అనుకుంటూ ఉంటాడు, మేబీ తినకి ఏదైనా బ్యాడ్ డ్రీమ్ కలగన్నది కావచ్చు, అందుకే తినే ఏడుస్తుంది కావచ్చు అని ఎలాంటి క్వశ్చన్ ఇవ్వకుండా తనని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే మార్నింగ్ తను ఎత్తుకొని మంచిగా బెడ్ మీద పడుకోబెడతాడు. తనకి ఫుడ్ కూడా తినమని మంచిగా సర్వ్ చేస్తూ ఉంటే అప్పుడే తనేమో టెస్ట్లో నేను ఒకవేళ చనిపోతా అంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడకు, నీకోసం నేను గ్రాండ్పా ఉన్నాం, నువ్వు నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకోకు అని చెప్తాడు. సో అప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ మిమ్మల్ని మీట్ అవ్వడానికి నాన్సీ వల్ల మమ్మీ వచ్చింది అంటే సరే లోపలికి రమ్మను అనగానే తను అంటూ ఉంటుంది, స్టూడెంట్స్ మధ్యలో చాలా ఈజీ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, ఆ మాత్రం దానికి మాతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయడం ఎందుకు అనగానే అవునా చిన్న చిన్న గొడవలా, అలా అయితే ప్రాణాల మీదకి వచ్చే గొడవలేనా, ఇన్ని రోజులు నీ కూతురికి ఎలా వచ్చినాయి అలవాట్లో అనుకున్నాను, నీ ద్వారానేనా, ఇంకా నీతో ప్రాజెక్ట్ చేయడం మాకు ఇష్టం లేదు అనగాని తనేమో అరుస్తూ ఉంటుంది, అది 1 బిలియన్ ప్రాజెక్ట్, మీరు అంత ఈజీగా ప్రాజెక్ట్ చేయని అంటున్నారు, తను ఒక అడాప్టివ్ పర్సన్, తన కోసం మా ఫ్యామిలీని ఎందుకు నో చెప్తున్నారు అని అంటూ ఉంటే అసిస్టెంట్ ఏమో తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆర్డర్ వేయగానే. సో తనేమో ఆ మాట విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఏమో తనకు చెప్తూ ఉంటాడు, వీటన్నిటి గురించి బాధపడకు, నెక్స్ట్ వీక్ గ్రాండ్పా వస్తాడు కదా, నేను ఇలా సాడ్గా చూడలేడు అని అంటాడు. సీన్లో తన హౌస్లో మిస్టర్ గూనే చూస్తూ ఉంటే అతను అంటూ ఉంటాడు, ఊరికే నన్నే చూస్తున్నావు, నేను ఇంత హ్యాండ్సమ్గా ఉన్నానా అంటే అప్పుడే తను అంటూ ఉంటుంది, నా రిపోర్ట్ కార్డ్ వచ్చింది అని ఇస్తుంది, గార్డియన్ సైన్ కావాలి అని. అలాగే ప్లీజ్ నన్ను ఏమనుకో అంటే నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అనగానే సరే ఈసారి వదిలేస్తున్నాను అని సైన్ చేస్తాడు. తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది, వావ్ రిపోర్ట్ కార్డ్ వల్ల నన్ను ఏమనలేదు అని. అలాగే తనేమో ఫుల్గా చదువుకుంటూ నేను మిస్టర్ గూ లెక్క టాలెంటెడ్ అలాగే ఇంటెలిజెంట్ కావాలి అని మిడ్ నైట్ దాకా చదువుతూ ఉంటుంది. అప్పుడే గూ వచ్చి అంటూ ఉంటాడు, ఏంటి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వు డిస్టర్బ్ అయి నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు, సరే నీకు ఆకలి అవుతుంది కదా అని తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. సో అలాగే చెప్తూ ఉంటాడు, నెక్స్ట్ వీక్ గ్రాండ్పా వస్తున్నాడు, సో నువ్వు ఓల్డ్ హౌస్కి వెళ్ళడానికి రెడీగా ఉండు అని చెప్తాడు. అది వినగానే తను చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే ఇన్ని డేస్ గూతో తను చాలా హ్యాపీగా అక్కడ స్పెండ్ చేసింది కాబట్టి టైం. నెక్స్ట్ వీక్ గ్రాండ్పా ఏమో బిజినెస్ ట్రిప్ నుంచి రాగానే అంకుల్ ఆంటీ ఏమో గ్రాండ్పాని మీట్ అవ్వడానికి వస్తారు. అలాగే వాళ్ళ కూతురు కూడా వస్తుంది. అప్పుడే అంకుల్ ఆంటీ అంటారు, గూకేమో వీళ్ళు రావడం అస్సలు నచ్చదు, డిఫరెంట్గా మాట్లాడుతుంటే అంకుల్ ఏమో వదిలేసి అతన్ని ఏమనుకో అని అంటూ ఉంటాడు గ్రాండ్పాతో. అలాగే అంటూ ఉంటుంది, మా కూతురు ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే యాన్ కూడా సేమ్ యూనివర్సిటీలో చదువుతుంది కదా, ఓల్డ్ హౌస్లో తను కూడా యాన్తో పాటు ఉంటుంది, అలాగే యాన్ కూడా నా కూతురు దగ్గర నుంచి నేర్చుకుంటుంది, ఏమైనా కావాలి అంటే అనగానే అది విని గుకి అస్సలు నచ్చదు. ఏంటి యాన్కి ఏం రాదనుకున్నారా, తను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, తనకి అన్ని క్వాలిటీస్ లేవనుకున్నారా, తను అన్నీ నేర్చుకుంటుంది, అలాగే తను క్లాస్లో టాపర్ కదా అనగానే గ్రాండ్పా కూడా అవును తనకి ఎవరితో అంత అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని గ్రాండ్పా అంటాడు. అప్పుడే గ్రాండ్పా అంటూ ఉంటాడు, సరే ఒకవేళ యాన్కి ఇష్టమైతే తను ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే మేమేం చేయలేమనగానే తను అనుకుంటూ ఉంటుంది, గ్రాండ్పాని బాధ పెట్టలేను, అలాగే నాకు స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి నాతో తిని ఉండడానికి ఇష్టం లేదన్నట్టు సైగ చేయగానే వాళ్ళేమో అంటుడు, మీకు అర్థమైంది కదా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనగానే వాళ్ళేమో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలాగే నెక్స్ట్ సీన్లో గూ ఏమో తనని ఆఫీస్కి తీసుకెళ్తాడు. అలాగే తనకి కొన్ని ఫైల్స్ చూపిస్తూ ఉంటాడు, తనకి వర్క్ నేర్పిస్తూ ఉంటాడు. అందులో మోస్ట్ డిఫికల్ట్ ఫైల్ని తనకి వర్క్ ఇస్తూ ఉంటే అసిస్టెంట్ అంటాడు, బాస్ ఇది నాకే డిఫికల్ట్ కదా అంటే తను ముందు డిఫికల్ట్ నుంచే నేర్చుకోవాలి, అప్పుడే తన లైఫ్లో ఎప్పుడూ కిందికి తిరిగి చూడదు, అలాగే వెనక్కి తిరిగి చూడదు, తన మీద తను డిపెండ్ అవ్వాలి అని అంటూ ఉంటాడు. సో అప్పుడే నేను మంచిగా హార్డ్ వర్క్ చేస్తాను అని తను అంటూ ఉంటుంది. సో గ్రాండ్పా ఏమో తనకి మెసేజ్ చేస్తాడు, సరే నీకు నా ప్రియమైన మనవరాలు నీకు ఎలాంటి ఫుడ్ కావాలో చెప్పు నీకు ప్రిపేర్ చేస్తాను అనగానే గో ఏమో మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇతనికి ఇంత ప్రేమ ఉన్నప్పుడు హౌస్కి తీసుకురావచ్చు కదా, హోల్డ్ హౌస్లోనే ఎందుకు ఉంచాడు అని అనుకుంటాడు. అలాగే గ్రాండ్పా అలాగే మిస్టర్ గు ఏమో తన హోల్డే హౌస్కి వస్తారు, తనతో పాటు డిన్నర్ చేయడానికి. అలాగే గ్రాండ్పా ఏమో యాన్ కోసం స్పెషల్ డిష్ ప్రిపేర్ చేయగానే గు అంటూ ఉంటాడు, నా కోసం ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు అంటే నువ్వేంటి చిన్నపిల్లగాలాగా ఎప్పుడు 5 years బాబులాగా నాతో గొడవ పడుతూనే ఉంటావా అని అంటాడు. అలాగే గ్రాండ్పా ఏమో ఇద్దరు
ప్రైవేట్గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసి ఇప్పటి నుంచి నువ్వు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలి, మనం ప్రాజెక్ట్లో విన్ అవ్వాలి అంటే అని చెప్తూ ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో గో అలాగే యాన్ ఇద్దరు డిన్నర్ చేస్తూ తను మీట్ కట్ చేయడం రాకపోతే తనకి నేర్పించి అంటూ ఉంటాడు, చూడు నువ్వు నేర్చుకో మెల్లగా, ప్రతిదానికి నువ్వు షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఏదైనా ఫస్ట్ టైమే ఉంటుంది కదా అని అంటూ ఉంటే తను అనుకుంటుంది నన్ను జడ్జి చేయకుండా అట్లీస్ట్ నాకు చెప్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో అంకుల్ ఆంటీని చూస్తాం. వాళ్ళేమో ఫుల్గా కోపడుతూ ఉంటారు. మన కూతుర్నిచ్చి గోకి మ్యారేజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మధ్యలో ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయిని ఎలాగైనా తప్పేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో యానేమో నార్మల్ చెకప్కి వస్తుంది. అప్పుడే డాక్టర్ ఏమో తనకేదో డిఫరెంట్ చేస్తున్నాడని తన మనసు కనిపిస్తుంది. నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని ఆల్రెడీ గుకి కాల్ చేసి పెడుతుంది. కానీ డాక్టర్ ఏమో తనకి రాంగ్ ఇంజెక్షన్ ఇస్తాడు, ఏదైతే తనకు అవసరం లేదో. అప్పుడే గు ఏమో ఫోన్లో ఎలాంటి వాయిస్ లేదో అని సడన్గా ఏదో కింద పడ్డట్టు వాయిస్ వినిపించి ఇమీడియట్గా హాస్పిటల్ బయలుదేరుతాడు. ఇక్కడేమో డాక్టర్ తనకి ఇంజెక్షన్ ట్రై చేస్తూ ఉంటే తనేమో ఫైట్ బ్యాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్ టైంకి మిస్టర్ గు వచ్చి తనని సేవ్ చేస్తాడు. అదే టైంకి తనేమో అతనితో మాట్లాడుతుంది. మనం ఎలా మాట్లాడతామో అలానే మాట్లాడేసరికి మిస్టర్ గ్యూ ఏమో షాక్లో ఉంటాడు. హౌస్కి తీసుకొచ్చి పడుకోబెడతాడు. తను లేచి నైట్ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని భయపడుతూ ఉంటుంది. అప్పుడే అతను రాగానే తనకి థ్యాంక్ యూ అలాగే సారీ చెప్తూ పడుకునేసరికి రెడీ అవ్వు, నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్ళాలి అని అంటాడు. సో తను రెడీ అవ్వగానే తనని ఒక ప్లేస్కి తీసుకొస్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే నువ్వు సర్ప్రైజ్ ఉందిలే అని అంటుంది. అప్పుడే గు యొక్క స్పెషల్ ఆంటీ వస్తుంది. అంటే తనకు చాలా ఇష్టమైన ఆంటీ ఏమో తనని చూసి అయాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, ఫస్ట్ మీటింగ్లోనే తను బాగా నచ్చేసింది అని ఒక బ్రాస్లెట్ కూడా ఇస్తూ ఉంటే ఆంటీ వద్దు అంటే లేదు ఇది ఫస్ట్ మీటింగ్ గిఫ్ట్ అనుకో అని వాళ్ళిద్దరూ అలాగే బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. గు అలాగే ఆంటీ, కానీ వాళ్ళ మాటల్లో తను సడన్గా అర్థమవుతుంది గు యొక్క పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారని. సో తనేమో నర్వస్గా ఫీల్ అవుతూ పాపం అని బాధ అనిపించి తన హాట్ టీని తన హ్యాండ్ మీద పోసుకుంటుంది. గు ఏమో ఇమీడియట్గా తన్ని చాలా కేరింగ్ చూస్తూ ఉంటే ఆంటీ ఏమో నోటీస్ చేస్తుంది. ఇంతవరకు గు ఎవరిని ఇంత కేరింగ్గా చూసుకోలేదు కదా అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో తన హౌస్కి వచ్చాక తను ఫైర్ వర్క్స్ చూస్తూ సెలబ్రేషన్ చూస్తూ ఉంటే అప్పుడే చెప్తూ ఉంటాడు 5 years ఉన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు, అప్పటి నుంచి నేను గ్రాండ్ పన్నతో ఉన్నాను అనగాని తనని కంఫర్ట్ చేయడానికి హెల్ప్ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన మార్కెటింగ్ అనాలిసిస్ యొక్క స్ట్రాటజీ నేర్చుకుంటూ ఉంటుంది. సో తనేమో ఆరెంజ్ తింటూ ఉంటే అతనేమో తింటావంటే లేదు నేను బిజీగా ఉన్నాను అనగానే తన నోట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి మ్యామ్ చేసిన మార్కెటింగ్ అనాలిసిస్ అంతా సెట్ అయింది, సో ఒక్క మిస్టేక్ కూడా లేదు, మన టీం రివ్యూ చేశారు అనగాని సో అంటే తన ఈ ఫీల్డ్కి పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే యాన్కి కూడా ఈ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ బిజినెస్ మీద. సో నెక్స్ట్ సీన్లో ఏమో తన డ్రీమ్ కంటూ సడన్గా ఏంటి ఫోన్ కీస్ చేసినట్టు కలగంటుంది. తను మార్నింగ్ లేచి నేను ఇలాంటి డ్రీమ్ ఎందుకు కలగన్నాను అని అనుకుంటుంది. తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా కానీ అదే డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఏ డ్రీమ్ కలగంటూ తను ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే అసిస్టెంట్ వచ్చి తన ఆఫీస్లో ఉండగా చెప్తూ ఉంటాడు బాస్ తన యొక్క హాలిడేస్ అయిపోయాయి, తన యూనివర్సిటీకి వెళ్ళింది అంటే తను ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తుంది అని యూనివర్సిటీకి పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. సో తనేమో డ్రీమ్ వల్ల మళ్ళీ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేకపోతుంది. అప్పుడే అతను నువ్వు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు అనగాని నేను డ్రీమ్ వల్ల ఇగ్నోర్ చేస్తున్నాను అంటే అతను నిజంగానే నన్ను ఇగ్నోర్ చేస్తాడు అని ఏం లేదు అని అంటుంది. సరే నీ మార్క్స్ ఎలా వచ్చాయి, బాగానే వచ్చాయంటే తన మార్క్స్ షీట్ చూడగానే వావ్ టాపర్ వచ్చావు కదా నైస్ అని అంటాడు. అలాగే అసిస్టెంట్ ఏమో తనకి గిఫ్ట్ ఇస్తాడు బాస్ తరపు నుంచి అని తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో వాళ్ళు యూనివర్సిటీలో ఉండగానే మన సీనియర్ ఏమో క్లబ్లో ఉన్న అందరి ఫొటోస్ని తీస్తూ ఉంటాడు. అలా యాన్ని అలాగే వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఫొటోస్ తీస్తాడు. ఇక్కడేమో గో ఒక మీటింగ్ కోసం హోటల్కి వస్తాడు. మీటింగ్ అప్పుడే సడన్గా సైడ్కి చూసేసరికి యాన్ ఉంటుంది. అది కూడా సీనియర్ తన హ్యాండ్ పట్టుకుంటాడు. ఇమ్మీడియట్గా హ్యాండ్ రిమూవ్ చేసుకుంటూ ఉంటుంది. హలో అంకుల్ అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటే గు అంటాడు ఏంటి తన హ్యాండ్కి ఏమైనా దెబ్బ తగిలిందా హ్యాండ్ పట్టుకున్నావు అంటే అలాంటిదేం లేదు అనగాని తను ఇమ్మీడియట్గా గు ఏమో తనని పిలవగానే తను వెళ్ళబోతూ స్లిప్ అయ్యి అతని మీద పడుతుంది. తనేమో ఎత్తుకొని తీసుకెళ్తాడు. అలాగే హౌస్కి రాగానే తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే చూడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అది నీ కాలేజ్ లైఫ్ అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే నేను లంచ్ తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఏంటి మీ అంకుల్ తిట్టలేదు కదా అంటే అలాంటిదేం లేదు,
మా అంకుల్ చాలా మంచోడు అంటే, సరే మరి మీ అంకుల్ చూడడానికి అంత ఓల్డ్గా ఉన్నాడు కదా, మ్యారేజ్ కాలేదా అనగానే అది వినగానే తను చాలా అప్సెట్ అవుతుంది. లేదు అని చెప్తుంది. హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు కదా, మేబీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కావచ్చు అంటే ఇంకా అప్సెట్ అవుతుంది. తనేమో కాల్ కట్ చేయగానే అప్పుడే లంచ్ పట్టుకొని మిస్టర్ గో వస్తాడు. సో తనేమో అలానే పడుకుంటుంది. తనేమో అతని కోసం వెయిట్ చేస్తూ అలానే పడుకుంటుంది. అలానే షోల్డర్ మీద నుంచి ల్యాప్ మీదకి వస్తుంది. సో లేచి సారీ నేను అలానే నిద్రపోయాను అని ఉంటే ఏం పర్వాలేదు అని అంటాడు. సరే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగేలోపు అతనికి కాల్ వస్తుంది. అతను ఇగ్నోర్ చేసి నువ్వేమో మాట్లాడినావు అంటే ఏం లేదు, నీ బిజినెస్ ఎలా ఉంది అని అడిగాను అని అంటూ ఉంటుంది. సీన్లో తన లైబ్రరీలో ఉంటుంది. అప్పుడే తన సీనియర్ వచ్చి తనకి గిఫ్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ విషయం వెనుక నుంచి ఒక అమ్మాయి ఫోటో తీస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి సీనియర్ని ప్రపోజ్ చేస్తే అతను రిజెక్ట్ చేశాడు. మేబీ అతను యాన్ని ఇష్టపడుతున్నాడు కావచ్చు అని కావాలని ఆ ఫోటో తీసి అన్ని కాలేజ్ గ్రూప్లో పెడుతుంది. కాలేజ్లో అందరూ తను చూస్తారు. అలాగే ప్రొఫెసర్ ఏమో అది పిలుస్తుంది. ఎందుకంటే ఆ ఫోటో ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరికి చేసుకునేలాగా. అప్పుడే సీనియర్ వాళ్ళ మమ్మీ వచ్చి సీనియర్ని తిట్టకుండా యాన్ని తిడుతూ ఉంటుంది. నువ్వు నా కొడుకుని వల్ల వేసుకోవడానికి ట్రై చేసావా అని. అప్పుడే ప్రొఫెసర్ అంటుంది తప్పు ఇద్దరిది అన్నా కానీ వాళ్ళ మమ్మీ అస్సలు ఆగదు. అప్పుడే వచ్చి రికార్డ్ చూపిస్తాడు. ఆ రికార్డులో ఇతను నియర్ వాళ్ళ ఫ్రెండ్తో ఒక షర్ట్ వేసుకుంటాడు. అలా ఈ మ్యూట్ అమ్మాయిని ఎలాగైనా పడేస్తాను అని చెప్పి అలా క్లోజ్ వచ్చేది మాత్రమే చూసేసరికి తను చాలా అప్సెట్ అవుతుంది. ఇమీడియట్గా ఆ పర్సన్ని కొట్టి చూడు నువ్వు నాతో మాట్లాడకు, నేను ఈ సారీ కూడా యాక్సెప్ట్ చేయను అని చెప్పి అంటూ ఉంటే ప్రొఫెసర్ చెప్తుంది వీళ్ళిద్దరి. అలాగే ఆ అమ్మాయి ఫోటో తీసిన అమ్మాయి కూడా అక్కడికి వస్తుంది. సో ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరికీ గట్టిగా బుద్ధి చెప్తాను అని ప్రొఫెసర్ చెప్పగానే ఏమో తను తీసుకొని వెళ్తాడు. తనేమో బాధపడుతుంది అనుకుంటే తను అంటూ ఉంటుంది నేనేం బాధపడట్లేదు, నన్ను నేను ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటాను అనగానే ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఏమో తనని వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి తీసుకొని వెళ్తాడు. సర్ప్రైజ్ విజిట్గా అప్పుడే సర్ప్రైజ్ విజిట్గా వి వస్తుంది. వి ఏమో మిస్టర్ గోని ఇష్టపడుతుంది. అలాగే తనకి ఇష్టమైన ఫుడ్ అంతా సర్వ్ చేస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది యాన్ మేబీ తన గర్ల్ ఫ్రెండ్ కావచ్చు అని అనుకుంటుంది. వెన్నేమో నేను నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలని పక్కకు తీసుకెళ్ళగాని తన బెస్ట్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు యాన్కి నువ్వు ఓవర్గా ఆలోచించకు, వాళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్సే, నాకు తెలిసి వెన్ తనని ఇష్టపడుతుంది కానీ తనను అసలు ఇష్టపడట్లేడు అని చెప్పగానే తను రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఏమో తన బర్త్డే ఉండడం వల్ల తను మంచిగా రెడీగా వస్తుంది. అతని ఏమో తను చూస్తుంది. అలాగే తనకు ఒక నెక్లెస్ గిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళిద్దరూ పార్టీకి వెళ్ళొచ్చాక ఏమో ఫుల్గా రింగ్ చేస్తాడు. అప్పుడే తనని సోఫాలో కూర్చోబెట్టగానే అసిస్టెంట్ యాన్ వచ్చి తనకి కిస్ చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అతను ఎంత డ్రింక్ చేసినా కానీ అతని సెన్స్ కొంచెం పనిచేస్తుంది. ఈ అమ్మాయి ఇప్పుడు నన్ను ఏం చేసింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా నేను కాలేజ్కి వెళ్తున్నాను అని చెప్పినా ఓకే అని జస్ట్ రెస్పాన్స్ ఇస్తాడు. అలాగే నెక్స్ట్ సీన్లో నేను కోసం ఇంతవరకు ఏం చేయలేదు అని కుకింగ్ చేస్తూ ఉంటుంది. ఏమో సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడు. అలాగే కుకింగ్ చేయగానే తనకి టేస్ట్ చేయమనిస్తుంది. అందులో ఫుల్ సాల్ట్ ఉన్నా కానీ అతను బయటకి ఉంచకుండా తినేసి చాలా బాగుంది అని తనని పొగుడుతూ ఉంటాడు. ఫుడ్ తిన్నాక అతనేమో ఫుల్గా డ్రంక్ చేసినట్టు యాక్టింగ్ చేస్తాడు. తను మళ్ళీ కీస్ చేయగానే ఇమీడియట్గా పట్టుకుంటాడు. అప్పుడే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగాని తను అంటూ ఉంటాడు చూడు ఇవి ఇక్కడితోనే మర్చిపో, రేపు నైట్ లోపు నీ ఫీలింగ్స్ని మనసులో ఉండొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. అలా మార్నింగ్ లేచేసరికి అప్పుడే మేడ్ చెప్తూ ఉంటుంది ఆ బాస్ అబ్రాడ్ వెళ్ళిపోయాడు బిజినెస్ ట్రిప్ మీద అనగానే, ఎందుకంటే అతను తనను దూరం చేసుకోవడానికి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రిప్కి వెళ్తాడు. ఇక్కడేమో తను వాళ్ళ ఫ్రెండ్తో ఉండగానే వాళ్ళ అడాప్టివ్ ఆంటీ మెసేజ్ చేస్తుంది. సో తను మెసేజ్ చేయగానే తను భయపడి తప్పి పడిపోతుంది. ఎందుకంటే తనకు బాగా తెలుసు తన పాస్ట్ గురించి. ఆంటీ వచ్చి చెప్పింది అనుకో తన లైఫ్ ఎలా ఉంటుందో అని. ఫ్రెండ్ ఏమో హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఇమ్మీడియట్గా కూడా ట్రిప్ నుంచి వస్తాడు. సో తనని చూడగా డాక్టర్ చెప్తూ ఉంటాడు తన పాస్ట్ డ్రామా వల్ల తను ఇలా అయింది అని అంటూ ఉంటే తనేమో గూని అక్కడి నుంచి వెళ్ళు అంటుంది. ఎందుకంటే తన పాస్ట్ గురించి అంతా చెప్పాల్సిన అవసరం లేదు తన నైట్ రెస్పాన్స్ విన్నాక. సో కానీ అతనేమో గట్టిగా హక్ చేసుకోగానే తన గురించి మొత్తం చెప్తుంది. అప్పుడే అతనేమో నువ్వు స్ట్రెస్ తీసుకోకు అని చెప్పి తనని అలానే నైట్ మొత్తం హ్యాండ్ పట్టుకొని పడుకోబెడతాడు. సో తన హౌస్కి రాగానే డిశ్చార్జ్ అవ్వగానే మేడ్ ఆంటీ చెప్తూ ఉంటుంది మార్నింగ్ నుంచి మ్యామ్ తినలేదు అంటే తన కోసం సూప్ తీసుకెళ్తాడు. అలాగే తను ఏదైతే పాస్ట్ గురించి బాధపడుతుందో హౌస్కి తీసుకెళ్ళి నీకు ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు డిశ్చార్జ్ చేయాలనుకున్నావు కదా చేసేసాయి నేను మొత్తం చూసుకుంటాను అనగానే కోపంగా అన్ని పగలగొడుతుంది తన మనసులో. అలాగే పాస్ట్లో ఉన్న బాధ అంతా పోతుంది. అలాగే నెక్స్ట్ డే ఏమో తను బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్తో 10 లోపు తొందరగా అంటే క్లోజ్గా వచ్చి ఒకవేళ రాకపోతే అని అంటుంది. సో అతనేమో భయపడుతూ
ఉంటాడు. ఇప్పుడు తనే భయపడే స్టేజ్కి వచ్చేసాడు. నెక్స్ట్ సీన్లో ఏమో తను ఒక పర్సన్ వచ్చి తనకి లవ్ లెటర్ ఇస్తాడు. అది చూసి గు చాలా జెలస్గా ఫీల్ అవుతాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను ఫుల్గా డ్రింక్ చేస్తుంది. గు వచ్చి తనని తీసుకెళ్తాడని, కానీ గు ఏమో నిజంగానే తనని తీసుకెళ్ళి హౌస్కి తీసుకొస్తాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఒక్కసారి చెప్పు నువ్వు నన్ను ఇష్టపడట్లేదని, అప్పుడు నేను అసలు నీ జోలికి కూడా రాను అనగానే అతను అంటూ ఉంటాడు, నేను కూడా నేను ఇష్టపడుతున్నాను అని. వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు. అలాగే వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతారు. సో వాళ్ళిద్దరేమో ఒక పార్టీకి వెళ్తారు. వెన్నేమో కావాలని వాళ్ళ బ్రదర్కి ఒక ప్లాన్ చెప్తుంది. వాళ్ళ బ్రదర్ ఏమో వెయిటర్ లాగా వెళ్ళి తన మీద డ్రింక్ పోయగానే తను డ్రెస్సింగ్ చేంజ్ చేయడానికి రూమ్కి వెళ్తుంది. ఇమ్మీడియట్గా రూమ్ క్లోజ్ చేసి వాళ్ళ బ్రదర్ ఏమో తనని అరైవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో గు ఏమో తను ఎక్కడా కనిపించట్లేదు అని వెతికేసరికి వాళ్ళ బ్రదర్ అరైవ్ చేయబోతూ ఉంటే ఇమ్మీడియట్గా పట్టుకొని తను కొడతాడు. అలాగే వెన్కి చెప్తూ ఉంటాడు, నీకు నీ బ్రదర్కి శిక్ష పడాల్సిందే, అలాగే మీ ఫ్యామిలీతో ఇప్పటి నుంచి ఎలాంటి బిజినెస్ చేయను అని చెప్పి అక్కడ నుంచి తను తీసుకొని వెళ్తాడు. వెన్నేమో హౌస్కి వచ్చి, చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ కదా, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అంటే, చూడు నీ బ్రదర్ని శిక్ష పడాల్సిందే పోలీసుల దగ్గర, ఎందుకంటే వేరే చాయిస్ లేదు, నువ్వు ఏం ఆఫర్ చేసినా నేను ఒప్పుకోను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యాన్ రాగానే మన ఇద్దరం డేట్కి వెళ్దాం అనగానే తను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే ఏమో తను కాల్ చేస్తూ ఉంటే తన ఫోన్ అస్సలు కలవదు. అప్పుడే అసిస్టెంట్ వచ్చి చెప్తాడు, బాస్కి యాక్సిడెంట్ అయింది అనగాని తను పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్లో ఏమో తన చెయ్యి ఓన్లీ ఫ్రాక్చర్ అయింది అని డాక్టర్ చెప్తాడు, ఏం కాదు సెట్ అయిపోతుంది అని. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే హాన్ ఏమో తనకి హెల్ప్ చేయడానికి అక్కడికి వస్తాడు. కానీ హాన్ అంటాడు, ఏంటి చూస్తుంటే యాన్ ఉంది కదా, నా హెల్ప్ అవసరం లేదనుకుంటా అని అంటాడు. యాన్ ఏమో కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని డేస్ తర్వాత తను ప్రపోజ్ చేయగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇంత తొందరగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయగానే ప్రపోజ్ చేశాడు అని. సో అలాగే ఈ విషయం వెన్ అలాగే అంకుల్ ఏమో కావాలని గ్రాండ్ పాకి అంతా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని. ఇమీడియట్గా గు రాగానే వాళ్ళ ముగ్గురు మధ్యలో గొడవ అవుతుంది. గ్రాండ్ పా ఏమో మీరిద్దరు బయటకు వెళ్ళండి, నేను ఎలాగైనా గుకి బుద్ధి చెప్తాను అని అతన్ని ఫుల్గా కొడుతూ ఉంటాడు. లోపలికి రాగానే వాళ్ళు ఏమో అక్కడ నుంచి వెళ్ళిపో, అంకుల్కి కూడా అతను తొందరలోనే సెట్ అవుతాడు అని చెప్పగానే అంకుల్ హ్యాపీగా ఫీల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో అంకుల్ వెళ్ళగానే గ్రాండ్ పా ఏమో జస్ట్ గోని కొట్టినట్టు యాక్టింగ్ చేస్తాడు. గ్రాండ్ పాకి ముందే తెలుసు వీళ్ళిద్దరి గురించి, వెన్న అలాగే అంకుల్ గురించి. గ్రాండ్ పా కావాలని అంకుల్కి బుద్ధి చెప్పాలని ఈ ప్లాన్ చేస్తాడు. నెక్స్ట్ డే ఏమో అంకుల్ మంచిగా గు యొక్క సీట్లో కూర్చొని గు యొక్క అసిస్టెంట్ని కూడా తన సెక్రటరీ లాగా పెట్టుకుంటాడు. అలాగే అక్కడ ఉన్న కంపెనీ సీక్రెట్స్ అని తీసుకెళ్ళి హాన్కి ఇవ్వాలనుకుంటాడు, ఎందుకంటే అతను చాలా మనీ ఆఫర్ చేస్తాడు. కానీ అంకుల్కి ఏం తెలుసు హాన్ గు యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని. అప్పుడే రెడ్ హ్యాండెడ్గా గు పట్టుకొని గ్రాండ్ పా అంటూ ఉంటాడు, చూడు ఒకవేళ నేను చనిపోయినాక కూడా నా ఆస్తి మీద నీకు ఎలాంటి ప్రాపర్టీ లేదు అని, ఒక్క ఎవిడెన్స్ చాలు అని అంటాడు. సో అంకుల్ ఏమో షాక్లో ఉంటాడు. అలాగే నెక్స్ట్ సీన్లో ఏమో తను మంచిగా గు యొక్క సీట్లో కూర్చొని సైన్ చేస్తూ ఉంటే అప్పుడే అతను వచ్చి అంటూ ఉంటాడు, వావ్ ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యావా, నైస్ నైస్ అని అంటూ నీకు ఒక గుడ్ న్యూస్, గ్రాండ్ పా మన ఇద్దరు మ్యారేజ్కి ఓకే చెప్పాడు అనగానే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.